ప్రతిధ్వనికి స్వాగతం. హైదరాబాద్ మహానగరం కొత్త విపత్తు ఎదుర్కొంటోంది. అతి భారీ వర్షాలు నిమిషాల వ్యవధిలో వరద ముంపులోకి నెడుతున్నాయి. వారం 10 రోజులుగా చూస్తున్న ఉదంతాలే సమస్య తీవ్రతకి అద్దం పడుతున్నాయి. రోడ్లపై వరదకు ట్రాఫిక్ స్తంభిస్తోంది. ఎన్నో కాలనీలు నీట మునుగుతున్నాయి. కళ్ల ముందే ప్రాణాలు కొట్టుకుపోతున్నాయి. అయిన వారి మృతదేహాల కోసం డ్రోన్లతో వెతకాల్సి వస్తోంది. ఇది ప్రస్తుతం జరుగుతున్న విధ్వంసం మాత్రమే కాదు, రానున్న ప్రమాదాలపై ప్రకృతి చేస్తున్న హెచ్చరిక అంటున్నారు. మరి హైదరాబాద్ అనే కాదు, నగరాలు మహానగరాల్లో ఈ క్లౌడ్ బరస్టులు ఎందుకు పెరుగుతున్నాయి? ప్రస్తుతం ఉన్న వరద నీటి నెట్వర్క్ను రానున్న సవాళ్లకు అనుగుణంగా ఎలా తీర్చిదిద్దుకోవాలి? ఈ విషయంలో విపత్తు నిర్వహణ నిపుణులు ఏం సూచిస్తున్నారు? ముంచుకొస్తున్న విపత్తుపై మనం ఏం చేయాలి? ఇలానే చూస్తూ కూర్చోవాలా? పరిష్కారాలపై ఇప్పటి నుంచే ముందుకు కదలాలా? ఇదే అంశంపై ఈరోజు ప్రతిధ్వనిలో చర్చిద్దాం. చర్చలో పాల్గొంటున్న వారు డాక్టర్ పూర్ణచంద్రరావు గారు, నేషనల్ సెంటర్ ఫర్ ఎర్త్ సైన్స్ స్టడీస్ మాజీ డైరెక్టర్, అండ్ కేఎం లక్ష్మణరావు గారు, పట్టణ రవాణా ఇంజనీరింగ్ నిపుణులు, అండ్ ప్రొఫెసర్ సాగర్ ధారా గారు, ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్, రిస్క్ అనాలిసిస్ స్పెషలిస్ట్ కూడా. సార్, ముగ్గురికి నమస్తే అండి. పూర్ణచంద్రరావు గారు, మీతో స్టార్ట్ చేద్దాం. హైదరాబాద్లో చూస్తే కొద్ది రోజులుగా కురుస్తున్న ఈ కుంభవృష్టి వర్షాలు దేనికి సంకేతం అంటారు? ఇంతటి స్థాయిలో వర్షాలకు అసలు కారణం ఏంటండి? ముఖ్యంగా ఇప్పుడు ఈ వర్షాలనేవి చాలా విపరీతంగా మనం చూస్తున్నాము గత కొద్ది సంవత్సరాలుగా. దీనికి ముఖ్యమైన కారణం క్లైమేట్ చేంజ్ అండి. అంటే ముఖ్యంగా ఇప్పుడు ఏం జరుగుతుందంటే, డ్యూ టు లాట్ ఆఫ్ ఇండస్ట్రియలైజేషన్, ఈ ఇండస్ట్రియల్ పొల్యూషన్ కానివ్వండి, లేకపోతే ఇప్పుడు ఈ వాహనాలు ఇవన్నీ ఎక్కువ అవడం వలన మనకి గ్లోబల్ టెంపరేచర్స్ ఇంక్రీజ్ అవుతున్నాయి అన్నమాట. ఈ గ్లోబల్ టెంపరేచర్ రైజ్ వల్ల మనకి చాలా క్లైమేట్లో చాలా మార్పులు వస్తున్నాయి. ముఖ్యంగా మార్పులు ఏంటంటే, ఇప్పుడు ఐస్బర్గ్ మెల్టింగ్ అంటారు, అంటే మంచు పర్వతాలు కరిగిపోవడం, దానివల్ల సముద్రంలోని నీటి లెవెల్స్ కూడా పెరిగిపోవడం. సో ఈ చేంజెస్ వల్ల ఈ మొత్తం మాన్సూన్ కూడా ఎఫెక్ట్ అవుతుంది. అండ్ ప్యాటర్న్స్ చాలా విపరీతం, మనం కని విని ఎరగనటువంటి రీతిలో వర్షాలు పడడం కూడా జరుగుతుంది. అలాగే సిటీలో అర్బనైజేషన్ ఎక్కువ అవడం వలన, ఈ కాంక్రీట్ జంగల్గా మారిపోవడం వలన ఈ ముఖ్యమైన కారణాలు ఇవి వర్షాలు మరి ఎక్కువగా రావడానికి. అది కాకుండా మనం డిఫారెస్టేషన్ ఏంటంటే, ఇప్పుడు చెట్లు ఉన్న చోట ఏమవుతుందంటే వరదలు వచ్చినా కూడా అది కొంచెం స్లోగా ప్రవహిస్తుంది, ఓ పట్టు ఉంటుంది అనమాట భూమిలో. ఈ చెట్లు నరికేయడం వలన కూడా ఈ స్లోప్స్ ముఖ్యంగా అవి చాలా ఫాస్ట్గా వాటర్ ఫ్లో అయిపోతుంది అనమాట. సో ఇవన్నీ కారణాలు. వీటి వలన రాను రాను మనకి వర్షాలు, వరదలు ఇవి విపరీతంగా మనం ఎక్కువగా అవ్వడం చూస్తున్నాం అనమాట. మామూలుగా అయితే హెవీ రెయిన్ఫాల్ మాత్రమే కారణం అనుకునేవాళ్ళం, కానీ ఇప్పుడు మనకి ఖచ్చితంగా ఈ క్లైమేట్ చేంజ్ ఫ్యాక్టర్స్ కూడా యాడ్ అవుతున్నాయి అనమాట. రైట్ సార్. లక్ష్మణరావు గారు, ఇప్పుడు సాధారణంగా 5 సెంటీమీటర్ల వర్షానికే నగరంలో చుక్కలు కనిపిస్తూ ఉంటాయి మనకి. అలాంటిది ఇటీవల కాలంలో మనం చూస్తున్నాం 10, 15, 20 సెంటీమీటర్లు కూడా తరచూ చూస్తున్నాం. ఈ ప్రవాహాన్ని అసలు నగరం తట్టుకోగలదంటారా? బేసిక్గా హైదరాబాద్ నగరానికి స్టార్మ్ వాటర్ నెట్వర్క్ కావాలండి. ఏరియా వైజు, నోడ్ వైజు, లింక్ వైజు వాటర్ యొక్క మొబిలిటీ ఏ ప్రదేశాల్లో ఎంతెత్తు ప్రమాణాల్లో వస్తుంది, ఎక్కడ జాయిన్ అవుతుంది, ఎక్కడ ఎక్స్పాన్షన్ అవుతుంది, అది గమనించుకోవాలండి. వాటర్కి ఒక దశ దిశ ఖచ్చితంగా ఇవ్వాలా. ఏ విధంగా ట్రాఫిక్కి మనము బిల్టప్ ఏరియాకి అనుగుణంగా రోడ్ ఫంక్షనాలిటీ ఇస్తున్నామో, అటువంటి డ్రైనేజీ సిస్టము, అంటే స్టోమ్ వాటర్ డ్రైనేజ్ సిస్టమ్కి మనము ఒక లింక్ ఇవ్వాలా. అంటే హైరార్చికల్గా వీటిని కనెక్ట్ చేయాలా, వాటర్కి మొబిలిటీ ఇవ్వాలా. ఈ రోజున మనం చూస్తున్నది ఒక ప్రాక్టికల్ ఇంజనీరింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక డిస్కనెక్టెడ్ అప్రోచెస్ గవర్నమెంట్ తరపున, అంటే డిపార్ట్మెంట్ తరపున జరుగుతుంది. దానికి స్వస్తి పలకాల. దీనికి ఒక సైంటిఫిక్ ఎంటిటీ ఇవ్వాలా, సైంటిఫిక్ ప్లానింగ్ బోర్డు ఉండాలా. దాని ద్వారా ఒక అప్రోచ్ అనేది జనరేట్ చేయాలా. అంటే ఒక కమాండ్ కంట్రోల్ ఏరియా లైక్ క్లౌడ్ కమాండ్ కంట్రోలింగ్ సెంటర్స్, తర్వాత వాటర్ మొబిలిటీ కమాండ్ కంట్రోల్ సెంటర్స్ని, ఇన్ఫ్రాస్ట్రక్చర్ సపోర్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కనెక్టివిటీ కమాండ్ కంట్రోల్ సెంటర్స్ డెవలప్ చేసుకుంటే దీనికి సొల్యూషన్ ఇవ్వచ్చండి. ఇది ప్రాబ్లం సాల్వ్ చేయొచ్చు. కాకపోతే దీనికి ఒక సైంటిఫిక్ ఎంటిటీ అనేది చాలా ప్రాముఖ్యం. ఎందుకంటే ఇప్పుడున్న ప్రాక్టికల్గా ఫీల్డ్ ఇంజనీర్స్ కానీ, ఫీల్డ్ ప్లానర్స్ కానీ దీన్ని అప్రోచ్ని అందుకోలేని స్థితిలో యొక్క వ్యవస్థ ఉంది. దీనికి కావాల్సింది ఒక రీసెర్చ్ పరమైన, పరిశోధన పరమైన శోధన చేయించే ఒక వ్యవస్థని డెవలప్ చేసుకోవాలా. ఇతర కంట్రీస్లో ఖచ్చితంగా ఇటువంటి సైంటిఫిక్ బోర్డ్స్ ఉన్నాయి. మన హైదరాబాద్ సిటీకి సైంటిఫిక్ బోర్డ్స్ కావాలా. దాని ద్వారా వాటర్కి మొబిలిటీ ఇచ్చే డైరెక్షన్ ఇవ్వచ్చు. దీనికి సైంటిఫిక్గా ఒక ఫుట్ ప్రింట్ ఇస్తే ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేయొచ్చు నా ఉద్దేశం అండి. రైట్ అండి.
సాగర్ గారు, వాతావరణ మార్పులు కానీ నగర పరిస్థితులు కానీ ఇలా కారణం ఏదైనా కావచ్చు, బట్ స్వల్ప వ్యవధిలో భారీ వర్షాలు పడుతున్నాయి. మన మహానగరానికి ఇవి పెంచుతున్న విపత్తు ముప్పు ఏంటండి? బేసిక్లీ రామచంద్రరావు గారు చెప్పినట్టుగా ఇది క్లైమేట్ చేంజ్ వల్ల ఈ భారీ వర్షాలు పడుతున్నాయి. ఏమవుతున్నదంటే ఈ క్లౌడ్ బర్స్ట్సే కాకుండా మినీ క్లౌడ్ బర్స్ట్స్ కూడా జరుగుతున్నాయి. ఈ మినీ క్లౌడ్ బర్స్ట్ ఫ్రీక్వెన్సీ ఎక్కువైంది. మినీ క్లౌడ్ బర్స్ట్ అంటే ఒక గంటలో 5 సెంటీమీటర్లు పడటం. ఈ మినీ క్లౌడ్ బర్స్ట్ మీరు చూస్తున్నారు కదా, ఉత్తరాఖండ్ లోను, ఇప్పుడు కాశ్మీర్ లోను, పంజాబ్ లోను ఫ్రీక్వెన్సీ వాటికి ఎక్కువయ్యేది. ఈ క్లైమేట్ చేంజ్ ప్రోగ్రెస్ అవుతున్న పొద్దు ఈ మినీ క్లౌడ్ బర్స్ట్ ఎక్కువ అవుతాయి. రెండో సంగతి ఏంటంటే దీనికి మనం ప్లాన్ అసలే చేయలేదు. ఒక హైదరాబాద్ లోనే కాదు, మన దేశంలో అసలు ప్లానింగ్ ఎక్కడా లేదు. దీని గురించి సరైన ప్లానింగ్ లేదు. ఇప్పుడే నేను ఒక పుస్తకం లో 3-4 చాప్టర్లు రాశాను. ఈ వైనాడ్ లో జరిగిన డిజాస్టర్, ల్యాండ్ స్లైడ్ డిజాస్టర్ జులై 2024 ఎందుకు జరిగింది అని దాని కారణాలు చూస్తే ఇట్లాంటి ల్యాండ్ స్లైడ్స్ అవుతాయి అని మనకి తెలుసు. దీని మీద ఒక 30 రీసెర్చ్ పేపర్స్ ఉన్నాయి, గవర్నమెంట్ డాక్యుమెంట్స్ ఉన్నాయి, అన్ని ఉన్నాయి. ప్రశ్న ఏంటంటే మనకి తెలిసినా కూడాను దాని గురించి మనం యాక్షన్ ఎందుకు తీసుకోలేదు. ఇది డిస్ట్రిక్ట్ కలెక్టర్ని అడిగితే డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఏమని చెప్పిందంటే దిస్ ఇస్ అన్ యాక్ట్ ఆఫ్ గాడ్. మేమేమంటున్నాం అంటే చాలా స్పష్టంగా రాశాం, దిస్ ఇస్ నాట్ అన్ యాక్ట్ ఆఫ్ గాడ్, లైఫ్స్ కుడ్ హావ్ బీన్ సేవ్డ్. అక్కడ దాదాపు 300 మంది పోయారు వైనాడులో. అట్లాగే హైదరాబాద్ లో మనం చేసింది ఏంటంటే ఇక్కడున్న చెరువులను మనం ఆక్యుపై చేస్తాం. ఈ హుస్సేన్ సాగర్ లేక్ మీద సుప్రీంకోర్టు దాదాపు ఒక 20 సంవత్సరాల క్రితం ఒక స్పెషల్ కమిటీ ఏర్పాటు చేస్తే ఆ కమిటీలో నేను ఉన్నాను. ఈ హుస్సేన్ సాగర్ లేక్ ఒకప్పుడు 20 స్క్వేర్ కిలోమీటర్ల కన్నా ఎక్కువ ఉండేది, ఇప్పుడు 5 స్క్వేర్ కిలోమీటర్ల కన్నా తక్కువ. అంటే ఏంటి, ఇట్లాంటి క్లౌడ్ బర్స్ట్ అయినప్పుడు ఇట్లాంటి చెరువులు ఉంటే ఈ చెరువుల్లో మనం ఆ నీటిని క్యాప్చర్ చేయగలం. ఆ నీటిని క్యాప్చర్ చేయకుండా ఏమైందంటే ఈ చెరువులు అన్నింటినీ దాదాపు ఆక్యుపై చేసాం. కొన్ని చెరువులు అసలు మాయమైపోయినాయి. దాంతో ఏంటంటే ఈ ఫ్లడ్ వాటర్స్ ఏమో మన డ్రైనేజ్ సిస్టమ్ బాగుండకుండా ఉన్నది కాబట్టి ఈ ఫ్లడ్ వాటర్స్ అన్ని మన వీధుల్లోనూ అక్కడ చేరుతాయి. అందుకని ఈ ఫ్లడ్స్ జరుగుతున్నాయి. దీనికి ఉపాయాలు ఏం చేయాలంటే సరి అయిన ప్లానింగ్ చేయాలి. దాని గురించి తర్వాత మాట్లాడతాం. అంటే క్లౌడ్ బరస్ట్, మినీ క్లౌడ్ బరస్ట్లు అనే వర్డ్స్ కూడా కొత్తగా మనం ఈ మధ్య కాలంలోనే వింటున్నాము. ఇంతకుముందు ఇలా ఉండేది కాదు. ఎక్కువ వర్షం పడితేనే చెరువులు తట్టుకోలేకపోతున్నాయి. ఇప్పుడు ఇలాంటి క్లౌడ్ బరస్ట్లకి హైదరాబాద్లో ప్రణాళికలు మరి ఎలా ఉండాలంటారు? నన్ను అడుగుతున్నారా? అవును సార్. ఈ క్లౌడ్ బస్ మినీ క్లౌడ్ బస్ ఎట్లాగో వీటి ఫ్రీక్వెన్సీ ఎక్కువ అవుతాయి. ఎందుకంటే అప్పుడే మన టెంపరేచర్ రైజ్ 1.3 degrees Celsius అయింది. అంటే 250 సంవత్సరాల క్రితం కన్నా ఇప్పుడు 1.3 degrees Celsius మన టెంపరేచర్ పెరిగింది. ఇంకో 10 ఏళ్లలోనూ 15 ఏళ్లలో 1.5 degrees దాకా చేరుతుంది. అది ఆల్రెడీ సైంటిస్ట్ ఏమని చెప్పారంటే అది ఒక రెడ్ లైన్ అని ప్యారిస్ అగ్రిమెంట్ లో మనం రాశాం. అది 1.5 degree Celsius వార్మింగ్ ఇంకొక 10 ఏళ్లలో మనం వార్మింగ్ కి చేరితే ఈ ఫ్రీక్వెన్సీ ఎట్లాగో పెరుగుతుంది. దీన్ని మనం ఇప్పుడు 1.5 లో ఎట్లాగో ఆపలేదు. ఇది చాలా మంది 99% ఆఫ్ సైంటిస్ట్ ఏమంటున్నారంటే దీన్ని ఆపలేమని. అంటే ఏంటి, ఇప్పుడు దీనికి మనం ఏం యాక్షన్ తీసుకోవాలి దాని గురించి ఆలోచించాలి. ముఖ్యంగా యాక్షన్ ఏం తీసుకోవాలంటే వీటిల్ని ప్రిడిక్ట్ చేయాలి. ప్రిడిక్షన్ కి బేసిక్లీ ఐఎండి అంటే మీటీరియాలజికల్ డిపార్ట్మెంట్ 1 square kilometer by 1 square kilometer అంటే ఏమంటారంటే హైపర్ లోకల్ మీటీరియాలజికల్ ఫోర్కాస్ట్ చేయడం మొదలు పెట్టాలి. పర్టికులర్లీ ఎట్లాంటి చోట్లలో ఫ్లడ్స్ అవుతాయో జరగపోతాయో అట్లా చెయ్యాలి. రెండో సంగతి ఏంటంటే వార్నింగ్ సిస్టమ్స్ తయారు చేయాలి. వార్నింగ్ సిస్టమ్స్ ఫర్ ఎగ్జాంపుల్ వయనాడ్ లో నాతోటి ఇంకో సైంటిస్ట్ పనిచేస్తున్న అతను ఏం చేశారంటే ఒక 200 గ్రామాల్లో మెట్ స్టేషన్స్ పెట్టాడు. ఆ మెట్ స్టేషన్స్ ని అక్కడ ఉన్న గ్రామస్తులే వాటిల్ని కాపాడుతున్నారు, వాటిల్ని చూస్తున్నారు, వాటి డేటా అంతా అందజేస్తున్నారు ఒక ఎన్జిఓకి. ఆ ఎన్జిఓలో అనాలిసిస్ వీళ్ళు ఏం చేశారంటే మోడలింగ్ చేసి ఎప్పుడైతే ఒక 2 రోజుల్లో 550 millimeters కన్నా ఎక్కువ వాన కురిస్తే ల్యాండ్ స్లైడ్ జరిగే అవకాశం చాలా ఎక్కువ.
అప్పుడు 29th and 30th of July 2024 లో ఇట్లా జరిగితే అక్కడ డాక్టర్ విష్ణుదాస్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ కి వార్నింగ్ ఇచ్చాడు. కానీ డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఏమో ఆ వార్నింగ్ ఏమో చూడలేదు, దాని గురించి ఏమీ చేయలేదు. అందుకనే తర్వాత నేను ఆవిడని కలిసినప్పుడు అడిగాను, ఇస్ దిస్ అన్ యాక్ట్ ఆఫ్ గాడ్? ఆవిడ చెప్తుంది ఇట్స్ అన్ యాక్ట్ ఆఫ్ గాడ్. యాక్చువల్లీ ఇట్స్ నాట్ అన్ యాక్ట్ ఆఫ్ గాడ్, ఎందుకంటే దీని ప్రిడిక్షన్స్ అప్పుడే చాలా మంది చేశారు, ఇట్లాంటి ల్యాండ్ స్లైడ్స్ అవుతాయని అట్లాంటి చోట్లతో. ఓకే, మూడో సంగతి ఏంటంటే గట్టి లోకల్ ఆర్గనైజేషన్స్ కావాలి మనకి. ఎందుకంటే కాలికట్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ నాతో అప్పుడే ఏమని చెప్పాడంటే ఫస్ట్ రెస్పాండర్స్ ఎవరు? ప్రజలు. అందుకని ప్రజల్ని మనం ప్రిపేర్ చేయాలి వీటి కోసం. ఇట్లాంటి ప్లాన్ మేము ఇన్ఫాక్ట్ కేరళలో ఒక చోట చేసాం, పంచాయత్ ఎట్లా రెస్పాండ్ చేయగలదు ఫ్లడ్స్ జరగకపోతే అని చేసాం. దానికి ప్లాన్ తయారు చేయొచ్చు. ఓకే, ఇంకో సంగతి ఏంటంటే బేసిక్లీ గవర్నమెంట్ ప్రభుత్వం ఏం చేయాలంటే ఎక్కడైతే ఇవి జరగబోతాయో మనకి తెలుసు కాబట్టి వీటి గురించి యాక్షన్ గవర్నమెంట్ కూడా తీసుకోవాలి అలాంగ్ విత్ లోకల్ ఆర్గనైజేషన్స్. తీసుకోకపోతే ఎక్కడైతే గట్టి మన దగ్గర ఎవిడెన్స్ ఉన్నదో గవర్నమెంట్ నెగ్లిజెన్స్ ఉన్నదని అట్లాంటి చోట్లలో గవర్నమెంట్ మీద మనం టార్క్ లో వాడుకొని వీ షుడ్ ఆస్క్ ఫర్ మ్యాస్, అంటే అక్కడ ప్రజలు మ్యాసివ్ కాంపెన్సేషన్ కోసం అడగాలి. పర్ డెత్ 5 crores అని. ఎందుకంటే అన్లెస్ యూ రేజ్ ద ప్రైస్ ఆఫ్ లైఫ్, మన దేశం ఏంటంటే ఇట్స్ అ లో వాల్యూ ఆఫ్ లైఫ్ అండ్ లో ప్రైస్ ఆఫ్ లైఫ్ కంట్రీ. ప్రైస్ ఆఫ్ లైఫ్ ఏంటంటే అది ఒక రకంగా ఏమైనా కన్ను పోతేనో లేకపోతే చెయ్యి పోతేనో కాంపెన్సేషన్ ఎంత. వాల్యూ ఆఫ్ లైఫ్ ఈజ్ అ వెరీ డిఫరెంట్ కాన్సెప్ట్. అంటే మనం పుట్టక నుంచి చివరి దాకా ఎట్టా మనం చూసుకుంటామో ప్రజలు. కానీ వాల్యూ ఆఫ్ లైఫ్ ని పెంచాలంటే మనం ముందు ప్రైస్ ఆఫ్ లైఫ్ ని పెంచాలంటే బేసిక్లీ అమెరికా చేసినట్టుగా, అమెరికా ఇస్ అ లో వాల్యూ ఆఫ్ లైఫ్ బట్ హై ప్రైస్ ఆఫ్ లైఫ్ కంట్రీ. ఏం చేయాలంటే ఇది యు మస్ట్ మేక్ ఇట్ మోర్ ఎక్స్పెన్సివ్ టు లూజ్ లైఫ్ దెన్ టు పుట్ ఇన్ సిస్టమ్స్ విచ్ విల్ ప్రివెంట్ లాస్ ఆఫ్ లైఫ్. అట్లా జరిగితే ఏమవుతుందంటే ఇట్ బికమ్స్ చీపర్ టు పుట్ ఇన్ సిస్టమ్స్ టు నాట్ అలౌ లైఫ్ టు బి లాస్ట్. సో కాంపెన్సేషన్ పెంచాలి. అందుకని ఇక్కడ మనకి లాయర్లు రావాలి, హ్యూమన్ రైట్స్ లాయర్స్ వచ్చి కాంపెన్సేషన్ క్లెయిమ్స్ ఫైల్ చేయాలి. సో ఇట్లా మల్టీ ప్రాంగ్ మనకి ఇదంటే యాక్షన్ ప్లాన్ కావాలి. ఒక సింగిల్ ప్రాంగ్ తోటి మనం పనిచేస్తే మనం తట్టుకోలేం. వెల్కమ్ బ్యాక్ టు ప్రతిధ్వని. పూర్ణచంద్రరావు గారు, ఈ క్లౌడ్ బర్స్టులపై ఒక్కొక్కసారి ముందస్తు హెచ్చరికలు కూడా ఉండటం లేదు. ఇప్పుడు సాగర్ గారు కూడా అంటున్నారు ప్రిడిక్షన్స్ ఉండాలి అని. వీటిని అసలు పసిగట్టడంలో ఎక్కడున్నామండి మనం? యాక్చువల్లీ ఈ క్లౌడ్ బర్స్ట్ అంటే బేసిక్గా ఏంటంటే ఇప్పుడు మనకి వేడి గాలి ఏదైతే ఉందో ఇంక్లూడింగ్ వాటర్ వేపర్, అది పైకి వెళ్ళినప్పుడు చల్లబడి అది కింద నీటి రూపంలో కింద పడుతుంది. అది మామూలుగా వర్షం అంటే అలా పడుతుంది. క్లౌడ్ బర్స్ట్లో ఏమవుతుందంటే ముఖ్యంగా ఈ కొండ ప్రాంతాల్లో జరుగుతుందన్నమాట. దీన్ని ఓరోజెనిక్ లిఫ్టింగ్ అంటారు. అంటే కొండలు ఉండడం వలన ఒక్కసారిగా ఈ వేడి ఆవిరి ఏదైతే ఉందో సడన్గా పైకి వెళ్ళి అక్కడ లో టెంపరేచర్ లో ప్రెషర్ వల్ల ప్రెసిపిటేషన్ చాలా ఫాస్ట్గా అయిపోతుంది అనమాట. అయిపోయి ఒక పెద్ద కుండలాగా అనమాట. ఆ నీరు మొత్తం ఒక్కసారిగా ఒకే ప్రాంతంలో పడిపోతుంది. దాన్ని క్లౌడ్ బర్స్ట్ అంటారు. అయితే ఇందులో ముఖ్యమైన సమస్య ఏంటంటే మనకి అది చాలా లోకల్. సో ఇప్పుడు మామూలుగా ఇప్పుడు వాతావరణాన్ని ఈ డాప్లర్ రడార్స్ అని ఇంకా వేరే యంత్రాల ద్వారా మెజర్ చేస్తారు, అబ్జర్వ్ చేస్తారు. అయితే క్లౌడ్ బర్స్ట్ హార్డ్లీ 1 or 2 square kilometer ఏరియాలో పడుతున్నప్పుడు దాన్ని మెజర్ చేయడం చాలా కష్టం అనమాట. ఆ ప్రాంతంలో మనకి ఇన్స్ట్రుమెంట్స్ ఉంటే తప్ప అక్కడ సడన్గా వచ్చే అటువంటి మార్పుని గమనించడం చాలా కష్టం. సో క్లౌడ్ బర్స్ట్ అది బిగ్గెస్ట్ ప్రాబ్లం. మనం దాన్ని డిటెక్ట్ చేయడం అనేది చాలా కష్టం. ఆ వర్షం అయిపోయిన తర్వాత అంత వర్షపాతాన్ని బట్టి ఇది క్లౌడ్ బర్స్ట్ అయి ఉండొచ్చు అని చెప్తున్నామే తప్ప క్లౌడ్ బర్స్ట్ని డిటెక్ట్ చేయడం కానీ దాన్ని మనం ముందు హెచ్చరిక ఎర్లీ వార్నింగ్ ఇవ్వడం కానీ అనేది చాలా కష్టం. అంటే ఈ భాగ్యనగరం కోసం చూస్తే చాలా ప్రత్యేకంగా కానీ అధునాతనంగా కానీ మరి వాతావరణ అంచనాలు హెచ్చరికల వ్యవస్థలో అసలు ఎలాంటి ఏర్పాట్లు చేసుకోవాల్సిన అవసరాన్ని ఇవి మనకు సూచిస్తున్నాయి అంటారు? అంటే ఒక్క విషయం అండి, క్లౌడ్ బర్స్ట్ని కొంచెం మిస్అండర్స్టూడ్ టర్మ్ అనుకుంటున్నాను నేను. ఎందుకంటే ఇప్పుడు ప్రతిసారి వరదలు వచ్చినప్పుడల్లా మనం క్లౌడ్ బర్స్ట్ అంటాం, కానీ అది కరెక్ట్ కాదు. మ్యాక్సిమం వరదలు వచ్చేది హెవీ రెయిన్స్ వల్ల, హెవీ రెయిన్ఫాల్ వల్ల వరదలు వస్తాయి.
ఇది కాకుండా చాలా వేరే కారణాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు గ్లేషియర్ లేక్ అవుట్ బర్స్ట్ ఫ్లడ్ అంటారు. అంటే ఏంటంటే ఇప్పుడు పర్వతాల మీద ఉన్న మంచు కొండలు అక్కడ లేక్స్ ఉంటాయి అన్నమాట, గ్లేషియర్ లేక్స్. ముఖ్యంగా ఈ ఉత్తరాఖండ్, ఈ హిమాలయ పర్వతాల్లో మనకి హండ్రెడ్స్ ఆఫ్ గ్లేషియర్ లేక్స్ ఉన్నాయి. అందులో ఏంటంటే మంచు రూపంలో ఉంటుంది. ఇప్పుడు ఈ గ్లోబల్ వార్మింగ్ వల్ల ఏమవుతుందంటే ఈ గ్లేషియర్ లేక్స్ మెల్ట్ అయ్యి అకస్మాత్తుగా ఆ నీరంతా కిందికి రావడం వలన వరదలు వస్తున్నాయి. సో దీన్ని గ్లాఫ్ అంటారు, గ్లేషియర్ లేక్ అవుట్ బర్స్ట్ ఫ్లడ్. ఇది ఒక రకమైన ఫ్లడింగ్. లేదా ఇప్పుడు ల్యాండ్ స్లైడ్స్ అయినప్పుడు దగ్గరలో రివర్స్ ఏమైనా ఉన్నట్లయితే ఈ ల్యాండ్ స్లైడ్ తాలూకు మట్టి అంతా అందులో సడన్గా పడిపోవడంతో కూడా నీటి లెవెల్ రైజ్ అయ్యి ఆ చుట్టుపక్కల గ్రామాల్లో మనకి ఫ్లడింగ్ జరుగుతుంది. సో ఈ విధంగా రకరకాల ఫ్లడ్స్ ఉంటాయి అన్నమాట. ఈ క్లౌడ్ బర్స్ట్ అనేది చాలా అరుదు, యాక్చువల్లీ అది రేర్ అన్నమాట. కానీ ఇప్పుడు ఈ మధ్య దాన్ని మీడియాలో విపరీతంగా వాడేస్తున్నారు. అందుకని ఒక హెచ్చరికగా చెప్తున్నా, క్లౌడ్ బర్స్ట్ ఈజ్ నాట్ దట్ కామన్. ఓకే, సో మోస్ట్ ఆఫ్ ద ప్రాబ్లమ్స్ ఆర్ డ్యూ టు వెరీ హెవీ రెయిన్స్. ఇప్పుడు హైదరాబాద్లో ఫర్ ఎగ్జాంపుల్ ఎప్పుడో కానీ రాదు ఈ క్లౌడ్ బర్స్ట్ అనేది. తర్వాత క్లౌడ్ బర్స్ట్ చాలా భయంకరమైన పరిస్థితి మనకి ముఖ్యంగా ఈ పెద్ద పెద్ద మౌంటైన్స్లోనే ఉంటుంది. మనకి అంటే మినీ క్లౌడ్ బర్స్టే ఉంటుంది జనరల్ గా. గత 10 రోజులుగా మనం దాని గురించి ఎక్కువ వరి అవ్వక్కర్లేదు. గత 10 రోజులుగా చూసుకుంటుంటే హైదరాబాద్ లో మనం అలాంటి కండిషనే చూస్తున్నాం కదా సార్. అనుకోకుండా వచ్చింది అంటే 10 ఇక్కడ నుంచి 15 కారణం ఉందండి. ఇప్పుడు చెప్పండి సార్. అవునవును. వన్ మోర్ థింగ్, ఇప్పుడు హైదరాబాద్ ఈజ్ నాట్ ఏ ప్లాంట్ సిటీ, దట్ ఈస్ అనదర్ ప్రాబ్లం. మీకు వర్షం తక్కువ పడ్డా కూడా రోడ్లన్నీ సడన్గా అంటే వాటర్ లెవెల్ వచ్చి మునిగిపోతాయి అన్ని రోడ్లన్నీ కూడా. సో ఇట్ ఈస్ బేసికలీ ఇట్స్ ఏ ప్రాబ్లమ్ ఆఫ్ ద సిటీ. ఇప్పుడు మోస్ట్ ఆఫ్ అవర్ సిటీస్ ఆర్ అన్ప్లాన్డ్, నాట్ ప్లాన్డ్ అనమాట. సో ఇలాంటి వరదలు వచ్చినప్పుడు దాన్ని ఎలా ఎదుర్కోవాలనే ప్లానింగ్ కూడా సరిగా లేదు. సో దీని మీద ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంది. ఇది కాకుండా నేను ఇందాక చెప్పినట్లుగా ఈ వెజిటేషన్ లేకపోవడం వల్ల కూడా ఫ్లడింగ్ చాలా విపరీతంగా చాలా ఫాస్ట్గా వస్తుంది. ఇంకో కారణం కూడా ఉంది. కొన్ని సిటీస్లో మనం చూస్తాం ఏంటంటే ఇప్పుడు ఈ డ్యామ్స్లో వాటర్ లెవెల్ బాగా పెరిగిపోయినప్పుడు దాన్ని వాళ్ళు సడన్గా రిలీజ్ చేయడం వలన కూడా ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఫ్లడింగ్ వస్తుంది. సో ఇక్కడ కొద్దిగా కోఆర్డినేషన్, అంటే ఇప్పుడు డ్యామ్ అథారిటీస్, అలాగే మున్సిపల్ అథారిటీస్, గవర్నమెంట్ అండ్ సైంటిస్ట్స్ వీళ్ళందరూ కూడా కోఆర్డినేషన్ ఉండాలి. అంతే సడన్గా రిలీజ్ చేసే పరిస్థితి రాకూడదు. సో దట్ ఈస్ అనదర్. ఈ విధంగా చాలా కారణాలు ఉన్నాయి. ఇప్పుడు క్లైమేట్ చేంజ్ అంటున్నాం కానీ దీనికి మన మ్యాన్ మేడ్ రీజన్స్ చాలా ఉన్నాయి. మన స్వార్థం కొద్దీ మనం డెవలప్మెంట్, ఫర్ ఎగ్జాంపుల్ ఈ టూరిస్ట్ ప్లేసెస్ ముఖ్యంగా మౌంటైన్ ఏరియాస్లో విపరీతంగా ఎక్స్పాన్షన్, కన్స్ట్రక్షన్, రోడ్ వైడనింగ్లు ఇవన్నీ చేయడం వలన కూడా ఈ ఫ్లడింగ్ ఎఫెక్ట్ చాలా ఎక్కువగా చూస్తున్నాం. రైట్ సార్. లక్ష్మణరావు గారు, ఇప్పుడు హైదరాబాద్లో కానివ్వండి, లేదంటే విజయవాడ వరదలకు కారణమైన ఆ బుడమేరు ముంపు కానివ్వండి, లేదంటే గుంటూరులో వరదలకైనా కానివ్వండి, వాట్ ఎవర్ ఇట్ ఈజ్, అన్నింటికీ ఆక్రమణలే కారణమని అంటున్నారు నిపుణులు. ఎందుకు ఈ విషయంలో నిర్లిప్తత అంటారు? ఇది బేసిక్గా ఇక భూమిపైన జరుగుతున్న పరిణామాల్లో క్లౌడ్ యొక్క మొబిలిటీని ట్రాక్ చేసుకునే వ్యవస్థ మనకు లేకపోవడము ఒక దురదృష్టకరం. ఎందుకంటే క్లౌడ్ అనేది 2 లెవెల్స్ ఆఫ్ మొబిలిటీస్ ఉంటాయి. ఒకటి ఒక రీసెంట్లీ ఫార్మ్డ్ క్లౌడ్స్ బికాస్ ఆఫ్ ద అట్మాస్ఫియరిక్ ఏజెంట్స్ వల్ల వచ్చేది. రెండోది మొబిలిటీతో వస్తున్న బయట ప్రదేశం నుంచి వస్తున్న క్లౌడ్ ఒకటి ఉంటుంది. దీన్ని ఒక కంప్యూటర్ విజన్ టెక్నాలజీ ద్వారా ఒక క్లౌడ్ యొక్క సైజ్ ఎలా ఉంది, ఓరియంటేషన్ ఎలా ఉంది, థిక్నెస్ ఎలా ఉంది, మొబిలిటీ ఎలా ఉంది ట్రాక్ చేసుకుంటూ అది ఎటువంటి సమయాల్లో అగ్లోమరేషన్ అయినప్పుడు అది ఒక వాటర్ ఫామ్లో కన్వర్ట్ అయి వస్తుంది చెక్ చేసుకోవాలని. అది భూమి పైన జరుగుతున్న పరిణామాలని బేరీ చేసుకునే వ్యవస్థ ఒకటి కావాలా. రెండోది మనకి హైడ్రాలజిక్ సైకిల్ అనేది ఇంప్రాపర్గా ఉంది. దాని యొక్క హైడ్రాలజిక్ సైకిల్కి ఉన్న రిలేషన్ బిట్వీన్ వాటర్ ట్యాంక్స్, ట్రీస్, తర్వాత ఈ యొక్క అర్బనైజేషన్కి మధ్య రిలేషన్ని సరిగ్గా ఎస్టిమేట్ చేయని దుస్థితి మన ప్లానెట్స్లో ఉంది. మూడోది ఈ యొక్క విండ్ మొబిలిటీ అనేది, విండ్ ఓరియంటేషన్ అనేది, విండ్ ఇంటెన్సిటీ అనేది మనం ట్రాక్ చేసే వ్యవస్థ మనకు లేదు. ఏదో ఒక రన్వే ఓరియంటేషన్కి మనం స్టడీ చేస్తున్నాం కానీ యాక్చువల్గా ఈ రోజున విండ్ని ఏ విధంగా మనము ఎనలైజ్ చేయాలనే వ్యవస్థ మన దగ్గర లేదు. అదొక డ్రాబ్యాక్గా మనం చూడొచ్చు. ఈ డ్రాబ్యాక్ని బేస్ పెట్టుకొని నేను చెప్పేది ఏంటంటే ఈ రీసెంట్లీ ఫార్మ్డ్ క్లౌడ్స్ని ఒక విండ్ టర్బైన్స్ ద్వారా మొబిలిటీ ఇచ్చే ప్రక్రియ చేసుకోవాలా. అది ఎటువంటి ఓరియంటేషన్ ద్వారా ఇవ్వడం ద్వారా అనేది విండ్ యొక్క క్యారెక్టరైజేషన్ బట్టి చేసుకుంటూ ఇక క్లౌడ్ని మొబిలిటీ ఇచ్చుకుంటూ తర్వాత ఈ యొక్క ఆక్సిజన్ బూస్టర్స్ని, అంటే ఒక ట్రీస్ కనుక లేవు అంటే మనము పొల్యూషన్ మిటిగేటింగ్ మిషన్స్ని పెట్టుకొని
ఓపెన్ టు ద స్కై పెట్టుకొని ఒక 100 సెకండ్స్ 50 సెకండ్స్ ద్వారా ఇక పొల్యూషన్ కంట్రోల్ చేసుకుంటూ ముందుకెళ్ళే పని అయితే వాటర్ యొక్క భూమి మీద పడుతున్న వాటర్ని మనం కమాండ్ కంట్రోల్ చేయొచ్చు. రెండోది పడిన వాటర్ ప్రతి దాన్ని కూడా మనము మొబిలిటీ ఇవ్వాలండి. ఈ రోజున ప్రతి ఇల్లు డెవలప్ చేస్తున్నప్పుడు అది ఎంత ఎలివేషన్ వస్తుంది, దానివల్ల యొక్క టెరైన్ కండిషన్ కనెక్టింగ్ విత్ ద వాటర్ మొబిలిటీ ఏ విధంగా చేంజ్ వస్తుందని చూసుకోవాలా. అంటే స్ట్రీట్ నెట్వర్క్ని బేస్ పెట్టుకొని ఈ రోజున ఓపెన్ స్ట్రీట్ నెట్వర్క్ ఉంది, దాన్ని బేస్ పెట్టుకొని అక్కడ ఎలివేషన్స్ చూసుకుంటూ ఈ యొక్క పడిన వర్షపాతం యొక్క ఇంటెన్సిటీని బట్టి ఎంతవరకు అది వాటర్ వెళ్తుంది చెక్ చేసుకుని ఎక్కడెక్కడ బ్రేక్ పాయింట్స్ ఉన్నాయో చూసుకుని అక్కడి నుంచి వాటర్ పంపింగ్ చేసుకోవాలా. అంటే ఏరియా వైజు, నోడ్ వైజు, లింక్ వైజు వాటర్ మొబిలిటీ ఇవ్వాలా. నేను గత గవర్నమెంట్లోనే నేను ఒక రిపోర్ట్ ఇచ్చాను, ఒక 4,933 crores తోటి. దాన్ని ఇంప్లిమెంట్ చేసుకుంటే హైదరాబాద్కి ప్రాబ్లం నుంచి బయటపడవచ్చు. అది ప్రజలు అడగడమా లేదు గవర్నమెంట్ దాన్ని రీలుక్ చేసుకొని స్టోమర్ నెట్వర్క్ డెవలప్ చేసుకోవాలా. స్ట్రాటజిక్ నాలా డెవలప్మెంట్ ప్రోగ్రామ్ వర్కౌట్ కాదు. ఈ రోజు కావాల్సింది డెడికేటెడ్ స్టోమర్ నెట్వర్క్. డ్రైనేజ్లోకి ఇళ్లలో పడిన వాటర్ని డ్రైనేజ్లోకి రానివ్వకూడదు. దానికి సపరేట్గా రెయిన్ హార్వెస్టింగ్ పిట్స్ కానీ సపరేట్ స్టోమర్ నెట్వర్క్ పెట్టుకోవాలా. ఆ ఏరియా బై సర్క్యులేషన్ చేసుకుంటూ ముందుకెళ్తే మాత్రము హైదరాబాద్ని ఒక 750 జోన్స్గా డివైడ్ చేసుకొని 229 to 280 వాటర్ స్టాగ్నేటింగ్ పాయింట్స్ ఉన్నాయి కాబట్టి దానికి అనుసంధానంగా అంటే డీసెంట్రలైజ్డ్ ప్లానింగ్ చేసుకుంటే ప్లానింగ్ డెఫిషియన్సీ హెవీగా ఉంది. దీనికి ఖచ్చితంగా సైంటిఫిక్ ఎక్స్పోజ్డ్ ఎక్స్పీరియన్స్డ్ పీపుల్ ద్వారా వర్క్ చేయించాలి. కానీ గవర్నమెంట్లో ఉన్న ఇంజనీర్స్ ద్వారా చేస్తే మాత్రము అది పీస్ వైజ్ నెట్వర్క్ వర్క్ అవుద్ది, సక్సెస్ కాదు. అది గవర్నమెంట్ గుర్తుంచుకోవాలని నా ఉద్దేశం. రైట్ సార్. సాగర్ గారు, నగరంలో చూస్తే ఇంతకు ముందు 100 కొద్ది చెరువులు ఉండేవి. ఇవి వరద నీటి నెట్వర్క్లో భాగంగా ఉండేవి. అయితే ఇప్పుడు చాలా భాగం కన్వర్గ్ అయిపోతున్నాయి. మళ్ళీ వాటిని పునరుద్ధరించడం సాధ్యమంటారా, లేదంటే కొత్త మోడల్ డ్రైనేజ్ నెట్వర్క్ చేయాల్సిందేనంటారా? నాకు తెలిసినంత మటుకు ఒకప్పుడు హైదరాబాద్ చుట్టూ దాదాపు 2000 చెరువులు ఉండేవి, 2000 పైనే ఉండేవి. ఇప్పుడు అవి దాదాపు ఒక 1/3 ఈ చెరువులు పోయాయి. చెరువులు ష్రింక్ కూడా చాలా మటుకు అయ్యాయి. అట్లాగే ఉస్మాన్ సాగర్, అదేంటి హిమాయత్ సాగర్, ఈ చెరువులు కూడాను కొంత మటుకు అవి ఉన్నాయి, కానీ అవి సరి అయిన వాడికిలో లేవు. మన దగ్గర ఒకప్పుడున్న చెరువులను మనం మళ్ళీ వాపస్ తీసుకురాలి. అందుకని ఉన్న చెరువులను మనం ప్రొటెక్ట్ చేయాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ ఒకప్పుడు జియో 111 చట్టం అది ప్రొటెక్ట్ చేసేది, అదేమో ప్రభుత్వం ఎత్తేసింది. సో ఏంటంటే ఈ ఉన్న చెరువులను మనం ప్రొటెక్ట్ చేయాలి. ముఖ్యంగా మెయిన్ ఆర్గ్యుమెంట్ ఏంటంటే ఇది ఒక ఇంజనీరింగ్ ప్రాబ్లమే కాదు, ఇంజనీరింగ్ ప్రాబ్లం కూడాను, బట్ దట్ ఈస్ నాట్ ద మెయిన్ ఇష్యూ ఎనీమోర్. మెయిన్ ఇష్యూ ఏంటంటే మన విల్ పవర్ ఉండాలి. దట్ ఏంటంటే ఒక అమెజాన్ ని లేకపోతే గూగుల్ ని లేకపోతే మైక్రోసాఫ్ట్ ని పిలిచి ఇక్కడ ఇంకా ఇండస్ట్రీ పెరిగించడం కాదు. ఎందుకంటే ప్రభుత్వం భోపాల్ గ్యాస్ లీక్ అయినప్పుడు ఒక చట్టం తీసుకొచ్చింది, భోపాల్ గ్యాస్ యాక్ట్ అని. దాంట్లో ఒక లీగల్ డాక్ట్రిన్ డిఫైన్ చేసింది, పేరెంట్స్ పట్రై. అంటే మీరు మీ బ్రతుకుల్ని కాపాడలేకపోతే మేము ప్రభుత్వం కాబట్టి మేము కాపాడతాము అని, దీని పేరెంట్స్ పట్రై అంటారు. ఇప్పుడు అట్లాంటి లీగల్ డాక్ట్రిన్ 1985లో మరి ఆ చట్టంలో రాసినప్పుడు వై హ్యాస్ ద గవర్నమెంట్ నాట్ బిహేవ్డ్ యాజ్ మై పేరెంట్ టుడే? ఒక్కొక్క సంగతి చూస్తే ఫర్ ఎగ్జాంపుల్ సునామీ 2004లో జరిగింది. అండమాన్స్ ని కొట్టింది. ముందు అండమాన్స్ ని కొట్టిన 2.5 గంటల తర్వాత తమిళనాడు, ఆంధ్రాని కొట్టింది. సిగ్నల్ మాత్రం ఢిల్లీకి వెంటనే చేరింది అండమాన్స్ నుంచి. ఆ 2.5 గంటల్లో ఇవాక్యువేట్ ఎందుకు చేయలేదు? అట్లాగే ఎర్సామా సైక్లోన్ 1999లో దాంట్లో దాదాపు 50,000 మంది పోయారు. సునామీలో ఒక 10,000 మంది మత్స్యకారులు పోయారు. ఎర్సామాలో కూడా 4 రోజులు ముందు నుంచి ఇస్రో శాటిలైట్ పిక్చర్స్ నా దగ్గర ఉన్నాయి. ఆ శాటిలైట్ పిక్చర్స్ చూపిస్తున్నాయి ఇది పెద్ద సైక్లోన్, సూపర్ సైక్లోన్, ల్యాండ్ ఫాల్ ఇక్కడ అవుతుంది, దీని ఇంటెన్సిటీ ఇంత అని. కానీ ఒడిశా గవర్నమెంట్ పట్టించుకోలేదు. అట్లాగే 2018లో ఇడికీలో వరదలు వచ్చాయి. ఇడికి కింద ల్యాండ్ స్లైడ్ జరిగాయి, వరదలు వచ్చాయి. కేరళ గవర్నమెంట్ మరి ఇది చూసి జాగ్రత్తలు ఎందుకు తీసుకోలేదు వయనాడులో? పాయింట్ ఏంటంటే మీరు పేరెంట్స్ పార్ట్నర్ అయ్యి అన్నారు కాబట్టి ముఖ్యమైన సంగతి ఏంటంటే వాట్ ఈస్ యువర్ జాబ్? ఈజ్ ఇట్ టు అలౌ
industry to make more and more and more profit, or is it to protect your people? నేను అనేది ఏంటంటే ప్లీజ్ ప్రొటెక్ట్ పీపుల్. ఐఎమ్ నాట్ అబ్జెక్టింగ్ టు కాలింగ్ అమెజాన్ ఆర్ మైక్రోసాఫ్ట్ ఆర్ సంథింగ్. కానీ దీని గురించి మీరు పట్టించుకోవట్లేదు, దాని గురించి పట్టించుకోవాలి. దాన్ని పట్టించుకోవాలంటే దెర్ ఇస్ అ డెఫినెట్ వే ఆఫ్ డూయింగ్ ఇట్. సో వీ హ్యావ్ టు చేంజ్ అవర్ అవుట్లుక్ ఇన్ దిస్ హోల్ ప్రాబ్లమ్. Risk minimization for all has to become a priority today, not some third-class objective of the government. It has to become a priority. ఎందుకంటే క్లైమేట్ చేంజ్ ప్రోగ్రెస్ అవుతున్న కొద్దీ ఈ ప్రాబ్లమ్స్, ఇప్పుడే నేను ఒక పెద్ద ఆర్టికల్ రాశాను, క్లైమేట్ చేంజ్ అండ్ ఇట్స్ హెల్త్ ఇంపాక్ట్స్. లిటరలీ ఇంకొక అంటే 20 సంవత్సరాల్లో లక్షల మంది పోతారు బికాస్ ఆఫ్ హీట్ స్ట్రెస్, బికాస్ ఆఫ్ ఫ్లడ్స్ అండ్ సో ఆన్ అండ్ సో ఫోర్త్. ఇది there has to be a turnaround in government's outlook. వెల్కమ్ బ్యాక్. పూర్ణచంద్రరావు గారు, వర్షం వల్ల నగరం అతలాకుతలం అని అనుకుంటున్నాం. ఇది కేవలం వర్షం వల్లే కాదని కాస్త లోతుగా ఆలోచిస్తే మనకు అర్థమవుతోంది. అంటే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వాడుకోకపోవడం వల్ల కూడా నగరంపై వర్షం ప్రభావం ఎక్కువగా కనిపిస్తోందనే వాదన కూడా ఉంది. మీరేమంటారు? పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ని ఎక్కువగా వాడుకోకపోవడం వల్ల కూడా నగరంపై ఈ వర్ష ప్రభావం ఎక్కువగా కనిపిస్తోంది అనే వాదన వినిపిస్తోంది. ట్రాన్స్పోర్ట్ని ఎక్కువగా వాడుకోకపోవడం వల్ల ఎవరికాళ్ళు ఇండివిజువల్గా వాడటం కూడా ఇట్లా వస్తుందని. ఓకే, అంటే ఇప్పుడు బేసిక్గా మనకి ఇందాక చెప్పినట్లుగా ఈ ట్రాఫిక్ పొల్యూషన్ వల్ల మనకి బేసిక్గా టెంపరేచర్స్ రైజ్ అవుతున్నాయి, అందులో ఏమాత్రం డౌట్ లేదు. సో ఇండస్ట్రియల్ పొల్యూషన్ ఒకటి, ట్రాఫిక్ పొల్యూషన్ ఒకటి. దీన్ని రెస్ట్రిక్ట్ చేయాల్సిన అవసరం చాలా మటుకు ఉంది. ఇలా కొన్ని సిటీ, ఢిల్లీ లాంటి సిటీస్లో అది కూడా ప్రయత్నం చేసి చూశారు, ఆల్టర్నేట్ డేస్ ఆడ్ ఈవెన్ నంబర్స్ పెట్టి ఆ విధంగా. సో ఎందుకంటే ఇప్పుడు మనం గమనించాల్సిన విషయం ఏంటంటే అన్ని రకాల ఫ్లడ్స్ కూడా ఈ టెంపరేచర్ వేరియేషన్తోనే లింక్ ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక నేను చెప్పాను గ్లాఫ్ అంటాం మనం, అంటే గ్లేషియర్ లేక్అవుట్ బస్ట్ ఫ్లడ్. ఇంతకుముందు చాలా తక్కువగా ఉండేది. ఇప్పుడు ఏమవుతుందంటే ఈవెన్ 1 degree వేరియేషన్ వల్ల కూడా మనకి మంచు పర్వతాలు, గ్లేషియర్ లేక్స్ అనేవి మెల్ట్ అయ్యి ఒక్కసారిగా నీరు రిలీజ్ అవ్వడంతో ఆ చుట్టుపక్కల గ్రామాల్లో అది ఫ్లడింగ్ అయిపోతుంది. ఇన్ఫ్యాక్ట్ గ్లేషియర్ లేక్సే కాదు, ఇప్పుడు మనకి ఏమవుతుందంటే ఈ ల్యాండ్ స్లైడ్స్ వల్ల, ముఖ్యంగా ఈ మౌంటైన్ ఏరియాస్లో ఈ ల్యాండ్ స్లైడ్స్ అయ్యి దాని తాలూకు మట్టి అవి డెబ్రీ ఫ్లో అంటారు దాన్ని, డెబ్రీస్ అవి కూడా నదుల్లో పడిపోయి తద్వారా మనకి ఫ్లడింగ్ జరుగుతుందన్నమాట. సో మనం గమనించాల్సిన విషయం ఏంటంటే వెదర్ ఇట్ ఈస్ డిస్టర్బ్డ్ మాన్సూన్ ఆర్ వెదర్ ఇట్ ఈస్ గ్లేషియర్ లేక్ అవుట్ బస్ట్ ఫ్లడ్ ఆర్ వెదర్ ఇట్ ఈస్ క్లౌడ్ బర్స్ట్, ఇప్పుడు వరదలకి ఏ కారణం మీరు తీసుకోండి మీకు టెంపరేచర్తో ఖచ్చితంగా లింక్ ఉంటుంది. సో ఇందాక స్పీకర్ గారు చెప్పినట్టుగా ఇప్పుడు రాను మనకి టెంపరేచర్ పెరుగుతున్నది తప్ప తగ్గడం లేదు. సో దీనివల్ల మనకి వరదలు కూడా చాలా ఎక్కువగా అవుతున్నాయి, ముందు ఇంకా ఎక్కువ అయ్యే అవకాశం కూడా ఉంది. సో బేసిక్గా ఈ పొల్యూషన్ కంట్రోల్ ఒకటి, రెండోది ఎఫారెస్టేషన్ అంటే చెట్లు నాటడం. ఇప్పుడు గ్రీనరీ ఎక్కువ ఉన్న పట్టణాల్లో మనకి ఎంతో కొంత గ్రిప్ ఉంటుంది సాయిల్లో, అది లేకుండా పోతుంది ఇప్పుడు మనకి. అది ఒకటి. తర్వాత ఈ ఫ్లడ్ మోడల్స్ బాగా డెవలప్ చేయాలండి. ఇప్పుడు ఇవన్నీ కారణాలు ఉన్నాయి కరెక్టే, కానీ వాటిని అర్థం చేసుకుంటే అది నివారించేందుకు అవకాశం ఉంటుంది. ప్రతి సిటీకి కూడా ఒక ఫ్లడ్ మోడల్ అని చెప్పి ఉంటుంది. అంటే ఏంటంటే ఇప్పుడు దానికి ఉన్న టోపోగ్రఫీ, అక్కడ ఉండే మ్యాక్సిమం క్రిటికల్ ప్రెసిపిటేషన్ ఏదైతే ఉందో అలా జరిగిన సందర్భంలో మనకి వరద ఏ విధంగా వస్తుంది, ఏ ప్రాంతాలకి ఎక్కువ వరద వచ్చే ప్రాబిలిటీ ఉంది, ఎక్కడ తక్కువ వచ్చే సంభావన ఉంది, ఈ క్యాల్కులేషన్స్ జనరల్గా ఈ చాలా రీసెర్చ్ ఆర్గనైజేషన్స్లో ఇలాంటి మోడల్స్ క్యాల్కులేషన్స్ ఇవి చేయడం జరుగుతుంది. సో ఈ మోడల్స్ బాగా క్యాల్కులేట్ చేసి కరెక్ట్గా ఎస్టిమేట్ చేయగలిగితే కొంత మనకి దాని మీద అవగాహన ఉండి మనం ఫోర్కాస్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది. లేకపోతే ఆ వరదలు వచ్చేసరికి మనం అందులో చిక్కుకుపోవడం తప్ప మనం చేయగలిగింది ఏమీ లేదు. ఇంకోటి ముఖ్యమైన మనం చేయగలిగిన విషయం ఏంటంటే ఇన్స్ట్రుమెంటేషన్. ఇప్పుడు మనకి వెదర్ మానిటరింగ్ అఫ్కోర్స్ ఐఎండీ వీళ్ళు చాలా చక్కగానే చేస్తారు, కానీ ఎక్స్పాన్షన్ ఆఫ్ ఇన్స్ట్రుమెంటేషన్ నెట్వర్క్స్ అంటే ఇప్పుడు డాప్లర్ రడార్స్ కావచ్చు, ఇంకోటి కావచ్చు, వీటిని మనం ఎక్కువ సంఖ్యలో దేశం మొత్తంలో మనం కనుక స్థాపించినట్లయితే మనకి డేటా మోర్ అక్యురేట్గా వస్తుంది. ముఖ్యంగా ఇప్పుడు ఈ క్లౌడ్ బర్స్ట్ అన్నాం కదా, ఈ క్లౌడ్ బర్స్ట్ మనం అసలు క్యాచ్ చేయలేకపోతున్నాం ప్రస్తుతం. ఎందుకంటే అది చాలా క్విక్గా అయిపోతుంది, చాలా లోకల్గా అయిపోతుంది.
అండ్ సడన్గా విపరీతమైన వర్షపాతం ఒకే స్పాట్లో పడుతుంది. దాన్ని ఇంతవరకు దాన్ని ఎలా రికార్డ్ చేయాలనేది కూడా దాని మీద రీసెర్చ్ చేసే అవసరం ఉంది. అండ్ వన్ లాస్ట్ థింగ్ ఐ వుడ్ లైక్ టు సే, ఈ మధ్య కాలంలో ఈ సైస్మిక్ ఇన్స్ట్రుమెంట్స్ అంటే ఏంటంటే భూకంపాలని రికార్డ్ చేసే యంత్రాలు ఏవైతే ఉన్నాయో వీటితో కూడా ఫ్లడ్స్ని మనం మానిటర్ చేయగలుగుతున్నాం అనమాట. ఇది చాలా రీసెంట్ డెవలప్మెంట్. ఈ టెక్నాలజీ ఇప్పుడిప్పుడే స్టార్ట్ అయింది. అండ్ హైదరాబాద్లో ఇప్పుడు నేను పనిచేసిన ఎన్జిఆర్ఐ అనే సంస్థలో ఇది కూడా ఈ రీసెర్చ్ నడుస్తుంది. అంటే ఏంటంటే ఈ ముఖ్యంగా రివర్స్ దగ్గర ఈ సైస్మిక్ ఇన్స్ట్రుమెంట్స్ పెట్టినట్లయితే రియల్ టైంలో ఫ్లడ్ని మనం రికార్డ్ చేసి మనం మన ఆఫీస్ అంటే మన హెడ్ క్వార్టర్స్లోనే దాన్ని గమనించవచ్చు. అంటే ఎక్కడైతే ఫ్లడ్ మొదలవుతుందో రివర్ ద్వారా వచ్చినట్లయితే దాన్ని మనం వాటర్ లెవెల్ మీటర్సే కాకుండా ఈ సైస్మిక్ మీటర్స్తో కూడా దాన్ని గమనించి ముందుగా చెప్పే అవకాశం ఉంది. సో దీన్ని ఎర్లీ వార్నింగ్ సిస్టమ్ అంటారు. సో ఇలాంటి సిస్టమ్స్ ఏర్పాటు చేసి అంటే టెక్నాలజీని వాడుకొని మనం చాలా మటుకు ఈ ఫ్లడ్స్ని మనం స్టడీ చేయడం, దాన్ని కంట్రోల్ చేయడం అండ్ ముఖ్యంగా ప్రజలకి కొంచెం ముందుగా హెచ్చరిక ఇచ్చే అవకాశం ఉంటుంది. సో ఈ డైరెక్షన్లో రీసెర్చ్ అవుతోంది అండ్ డెఫినెట్గా అవ్వాలి. మోర్ అక్యురేట్ మోడల్స్ ప్రతి హైదరాబాదే కాదు ప్రతి పట్టణానికి కూడా అక్యురేట్ ఫ్లడ్ మోడల్స్ ఉండడం చాలా అవసరం. రైట్ సార్. లక్ష్మణరావు గారు, ఇప్పుడు వర్షం పడితే గంటల తరబడి నిలిచిన వాహనాలు అంటున్నాం. అంటే అందులో సగం వెహికల్స్ చూస్తే మనం మధ్యలో దూరిపోవడం, వన్ వేలో నడపడం, ఎవరికి వాళ్ళు త్వరగా వెళ్ళిపోవాలని ఆదుర్దాలో ట్రాఫిక్ రూల్స్ పాటించకపోవడం వల్లే దాని ఇంపాక్ట్ ఎక్కువగా కనిపిస్తోంది కాదంటారా? ఇది ఖచ్చితంగా ట్రాఫిక్ మొబిలిటీలో ఒక ట్రాఫిక్ మానిటరింగ్ ప్యాటర్న్, ట్రాఫిక్ మేనేజ్మెంట్ ప్లాన్ అనేది ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేసుకోవాలండి. అంటే ఇది సైకలాజికల్ బిహేవియరల్ చేంజెస్ మీద మానిటరింగ్ వ్యవస్థని మనం క్రియేట్ చేసుకోవాలా. అంటే ఇప్పుడు ఈ రోజున మనకి ట్రాఫిక్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ఉంది, దాంట్లో ఫిజికల్ వయలేషన్స్ని ట్రాక్ చేస్తున్నారు. నేను చెప్పేది ఏంటంటే ఈ యొక్క సైకలాజికల్ బిహేవియరల్ వయలేషన్స్ని ట్రాక్ చేసే వ్యవస్థ. అంటే మనకి ఇప్పుడు ఈ రోజున 30 to 100 మీటర్ రెజల్యూషన్ ఉండే కెమెరా సిస్టమ్స్ ఉన్నాయి. దానికి ఆల్టర్నేటివ్ ఎనర్జీ పెట్టుకొని అది 24 hours పనిచేసే విధంగా నైట్ విజన్ కెమెరాతోటి ఒక ట్రైన్ డేటా సెట్ పెట్టుకొని దానికి ఒక లెర్నింగ్ కాన్సెప్ట్ ఇవ్వాలి. మనం మిషన్ లెర్నింగ్ కాన్సెప్ట్ అంటాం. ఇస్తూ ఈ యొక్క వెహికల్ యొక్క మొబిలిటీ ప్యాటర్న్స్లో వయలేషన్స్ ఎందుకు జరుగుతున్నాయి, ఈజ్ ఇట్ బికాస్ ఆఫ్ క్వంచెడ్ జంక్షన్స్ వల్ల కానీ, లేదు ఈ యొక్క ట్రాఫిక్ మేనేజ్మెంట్ ప్లాన్ సరిగ్గా లేకపోవడం వల్ల కానీ, లేకపోతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ సరిగ్గా లేకపోవడం వల్ల జరుగుతున్నాయంటే దానికి ఏది రెస్పాన్సిబిలిటీ? ఈజ్ ఇట్ ద ఫాల్ట్ విత్ ద రోడ్ యూజర్, fault with the system manager or fault with the non-user like the business people? ఆ విధంగా మనం గమనించుకుంటూ రైట్ ఆఫ్ వేలో మనము ఫెన్సింగ్ సిస్టమ్ పెట్టుకోవాలి కానీ నాట్ ఎట్ ద మీడియన్ అండి. ఆ విధంగా చేసుకుంటూ వెహికల్ యొక్క మొబిలిటీని ట్రాక్ చేసే వ్యవస్థ ఉన్న రోజున ఖచ్చితంగా ప్రాబ్లమ్స్ రావు. ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేయగలిగేదే నేను చెప్పే కంక్లూజన్ ఏంటంటే ఈ ట్రాఫిక్తో పాటు వాటర్కి కూడా మనం ఒక స్థానం కల్పించాలి. ఎందుకంటే మన రోడ్ టెరైన్ కండిషన్, స్లోప్ డిటెక్టివ్ సిస్టము ఎంకరేజింగ్గా ఉంది వాటర్ రావడానికి. బికాస్ ద నైబర్హుడ్ బిల్టప్ ఏరియా ఈజ్ హైలీ ఎలివేటెడ్ కాబట్టి దాన్ని బట్టి చూస్తే మనము ఒక సర్జిలాగా బిల్టప్ ఏరియా నుంచి వాటర్ మొబిలిటీ ఎక్కువ వస్తుంది. దానివల్ల డ్రైనేజ్ సిస్టమ్ ఉప్పొంగుతుంది. ఫ్లోర్ మీద పడిన వాటర్ డ్రైనేజ్లోకి రావడం వలన డ్రైనేజ్ సిస్టమ్ ఓపెన్ అవుతున్నాయి. అదేవిధంగా ట్రాఫిక్ కూడా తక్కువ సమయంలో వెళ్ళిపోవాలని ప్రతి ఒక్కరు మిస్బిహేవ్ చేయడం వల్ల జరుగుతుంది. కాబట్టి ట్రాఫిక్ని, వాటర్ని ఒకే చోట కట్టాలా, దానికి అనుసంధానమైన ఇంటిగ్రేటెడ్ స్టార్ మానిటరింగ్ నెట్వర్క్, ట్రాఫిక్ మానిటరింగ్ ప్యాటర్న్ ఇచ్చిన రోజున ఈ రోజున నేను సజెస్ట్ చేస్తుంది ఇంటెలిజెంట్ కంప్యూటర్ విజన్ బేస్డ్ ట్రాఫిక్ మానిటరింగ్ సిస్టము, తర్వాత వాటర్ మొబిలిటీ ఇచ్చే హైడ్రాలిక్ మిషనరీ తోటి వాటర్ మూవ్ చేసే వ్యవస్థకి ముందుకు వెళ్ళాలని గవర్నమెంట్ మంచి సైంటిఫిక్ బోర్డును పెట్టుకొని ఒక సైంటిఫిక్ అప్రోచ్తో వెళ్తే ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేయొచ్చు. హైదరాబాద్లో ఉన్న ప్రాబ్లమ్ సాల్వ్ చేయగలిగిన ప్రాబ్లమే. ప్రజలు వ్యతిరేకంగా ప్రజలు తిరుక్కోక ముందే గవర్నమెంట్ మేలుకొని సైంటిఫిక్ అన్నిటితో ముందుకెళ్లాలనేది నేను గవర్నమెంట్కి విజ్ఞప్తి చేస్తున్నాను. రైట్ సార్. సాగర్ గారు, మీరు దేశం మొత్తం పరిస్థితులపై విస్తృతంగా అధ్యయనం చేస్తున్నారు. మీ అనుభవం మేరకు చెప్పండి, వాన నీరు కురిసినట్టుగా డ్రైన్లలోకి వెళ్ళి అక్కడి నుంచి మూసీలో కలవాలంటే అసలు ఎక్కడెక్కడ అడ్డంకులు ఉన్నాయంటారు? అది లోకల్ లెవెల్ ప్రాబ్లం. ఈ ప్రాబ్లం స్టడీ చేస్తే కానీ వెంటనే నేను చెప్పలేను. కానీ ఎక్కడైతే అడ్లు ఉన్నాయో అడ్లు ఎట్లా తీయాలి, దాని వెంటనే ఏంటి అక్కడ పేదవాళ్ళు అక్కడ ఉంటే వాళ్ళని వెంటనే వెళ్ళకొట్టడం కాదు, దానికి ఒక ప్లాన్ ఉండాలి. ఇటొచ్చి నేను అనే సంగతి ఏంటంటే ఇక్కడ కాలికట్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఒకరు
కింద సంవత్సరం చెప్పినట్టుగా ఫస్ట్ రెస్పాండర్ అంటే ప్రజల్ని మనం ఏంటి వాళ్ళకి అధికారం ఇవ్వాలి, వాళ్ళ చేత ప్లానింగ్ చేయించాలి. ఆ ప్లానింగ్ చేయిస్తే గానీ వాళ్ళ రిస్క్ ని ఎట్లా వాళ్ళు ఆదుకొని బయట పడగలరో అది చాలా ముఖ్యమైన సంగతి. దానికి ఏంటంటే బేసిక్లీ వల్నరబిలిటీ అసెస్మెంట్ చేయాలి, వాళ్ళ చేత చేయించాలి, వాళ్ళకి నేర్పి వాళ్ళ చేత చేయించాలి. అంటే ఎక్కడెక్కడ ఫ్లడ్డింగ్ అవుతుందో మన సిటీలో అక్కడ వల్నరబిలిటీ అనాలిసిస్ వాళ్ళ చేతే అక్కడ ఉన్న ప్రజల చేతే చేయించాలి. పర్టికులర్లీ స్లమ్స్ అట్లాంటి లో కాస్ట్ హౌసింగ్ ఏరియాస్ లో చేయించాలి. రెండో సంగతి ఏంటంటే కేపబిలిటీ అసెస్మెంట్. వాళ్ళు ఏం చేయగలరు, వాళ్ళు ఏం చేయలేరు, ఏదైతే చేయలేరో మనం ఎంత మటుకు ఇదేంటి వాళ్ళని ట్రైన్ చేయగలమో. ఇట్లాగే కారుణ్య అని ఒక ఆర్గనైజేషన్ ఉన్నది వయనాడులో. ఇట్లాంటి ట్రైనింగ్ గత 5-6 సంవత్సరాల నుంచి వాళ్ళు చేశారు కాబట్టి కిందటి సంవత్సరం ఆ ల్యాండ్ స్లైడ్ జరిగింది కాబట్టి కొంత మటుకు వాళ్ళు రెస్క్యూ అండ్ రిలీఫ్ ఆపరేషన్స్ చేయగలిగారు. ప్రభుత్వాల జీపులు అదేంటి అంబులెన్సెస్ ఎక్విప్మెంట్ వచ్చే ముందు కారుణ్య చేయగలిగింది కొంత మటుకు. మూడో సంగతి ఏంటంటే ప్రజలు ఈ రిస్క్ గురించి వాళ్ళ అభిప్రాయం ఏమిటి, దీన్నేమో పీపుల్స్ పర్సెప్షన్ అంటారు. ఇది దీని గురించి మనం ఏంటి తెలుసుకోవడం చాలా ముఖ్యమైన సంగతి. ఎందుకంటే బేసిక్లీ ఏంటంటే రిస్క్ అనాలిసిస్ లో ఎక్కడైతే యాక్చువల్ రిస్క్ ను పీపుల్స్ పర్సెప్షన్ ఆఫ్ రిస్క్ దీంట్లో తేడా ఎక్కువ ఉంటుందో అక్కడ రిస్క్ ని మేనేజ్ చేయటం కష్టం అవుతుంది. ఆ రిస్క్ ఈ గ్యాప్ ని తక్కువ చేయాలంటే రిస్క్ అనాలిసిస్ ప్రజల చేతే చేయించాలి. ఇది కూడా చేయించవచ్చు. మేము ఐఎల్పి డిస్ట్రిక్ట్ లో చేసాము. ఇది చేసి ఈ 3 సంగతులు చేసిన తర్వాత ఒక వార్డ్ లెవెల్ ప్లానింగ్ చేయాలి అండ్ ఒక వార్డ్ లెవెల్ ఆర్గనైజేషన్ ఉండాలి. ఎందుకంటే వాళ్ళు ఫస్ట్ రెస్పాండెంట్స్. వార్డ్ లెవెల్ ప్లానింగ్ చేస్తే ఫ్లడ్ జరిగే ముందే దాని గురించి వాళ్ళేమో ప్రికాషన్స్ తీసుకుంటారు. పూర్ణచంద్రరావు గారు, వర్షాలను ఆపడం అనేది మన చేతుల్లో ఎలాగూ లేదు, కానీ జనజీవనం అతలాకుతలం కాకుండా దాని ప్రభావం తగ్గించడం అనేది మన చేతుల్లో ఉంది. అంటే ఈ విషయంలో పౌరులుగా మన బాధ్యత ఎంతవరకు ఉండాలంటారు? సో బేసిక్గా ఈ వరదలు ఎక్కువగా ఎందుకు వస్తున్నాయి అనేది ఈ కారణాలు మనం ఇందాక డిస్కస్ చేసుకున్నాము. సో జనరల్గా పబ్లిక్లో దీని అవేర్నెస్ ఒకటి ఉండాలి, చాలా అది తక్కువ అనిపిస్తుంది మనకి. సో ఈ కారణాలు అర్థమైనప్పుడు మనం వాటిని ఎదుర్కోవచ్చు, వాటిని ఇంప్రూవ్మెంట్ ఎలా చేయాలనేది ఆలోచన చేయొచ్చు. ఇందాక నేను చెప్పినట్లుగా మోస్ట్ ఇంపార్టెంట్లీ ఈ క్లైమేట్ చేంజ్ని మనం ఎదుర్కోవాలి. అయితే అది కొన్ని సంవత్సరాలు పడుతుంది. ఇప్పుడు మనం మొదలుపెట్టినా కూడా చాలా సంవత్సరాలు పడుతుంది. బేసిక్గా ఏంటంటే ఈ గ్లోబల్ టెంపరేచర్ రైజ్ని మనం ఎంతవరకు కంట్రోల్ చేయొచ్చు అనేది ప్రశ్న. సో నేను ఇందాక చెప్పినట్లుగా ఇప్పుడు ఈ ఇండస్ట్రియలైజేషన్ని ఎంతో కొంత కంట్రోల్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ ఎక్స్పాన్షన్ ఏదైతే జరుగుతుందో ఉత్తరాఖండ్ అండ్ హిమాచల్ ప్రదేశ్ ఏరియాస్లో, సో ఆల్రెడీ సెవరల్ సైంటిఫిక్ బాడీస్ హ్యావ్ అడ్వైజ్డ్, గవర్నమెంట్కి చాలా క్లియర్గా అడ్వైస్ ఇచ్చారు. ఏంటంటే ఇక్కడ కన్స్ట్రక్షన్ యాక్టివిటీస్ అసలు స్టాప్ చేసేయాలన్నారు, తగ్గించమని కూడా అనలేదు, స్టాప్ చేయాలన్నారు. మీరు ముఖ్యంగా ఇప్పుడు ఈ కేదార్నాథ్, బద్రీనాథ్ ఈ ఏరియాస్ చూసినట్లయితే అక్కడ అసలు విపరీతంగా హోటల్స్, హౌసెస్ అండ్ రోడ్ వైడనింగ్లో ఏమవుతుందంటే ఇప్పుడు ఈ స్లోప్స్ ఇంకా స్టీప్ అయిపోతాయి అన్నమాట. ఇప్పుడు మౌంటైన్స్ ఒక స్లోప్లో ఉంటాయి, కానీ ఈ రోడ్ వైడన్ చేసేసరికి వర్టికల్ అయిపోయి మనకి చాలా ఈజీగా ఈ ల్యాండ్ స్లైడ్స్ అవి వచ్చేస్తాయి. అండ్ వాటి ప్రభావం వల్ల కూడా మనకి ఫ్లడ్స్ వస్తూ ఉంటాయి అన్నమాట. మనం 2021లో చూసాము, ఈ ఉత్తరాఖండ్ చమోలీలో మనం చూసాము, ఆల్మోస్ట్ 200 మంది చనిపోయారు ఆ ఫ్లడ్ వల్ల ఏదైతే అక్కడ వచ్చిందో. సో ఇలా మనం కొన్ని కరెక్షన్స్ చేసుకున్నట్లయితే కనుక క్రమక్రమంగా మనకి ఈ క్లైమేట్లో ఏదైతే డిస్టర్బెన్స్ ఉందో దీన్ని మనం ఎంతో కొంత అరికొట్టే అవకాశం ఉంటుంది. కానీ దీనికి చాలా చాలా శ్రమ చేయాల్సి వస్తుంది. అండ్ అలాగే ఎఫారెస్టేషన్ ఈజ్ ఎ వెరీ ఇంపార్టెంట్ థింగ్. అంటే ఎఫారెస్టేషన్ అంటే ఇప్పుడు మ్యాక్సిమం గ్రీనరీ కనుక మనకి ఎక్స్పాండ్ చేసుకున్నట్లయితే ఖచ్చితంగా మనకి ఎంతో కొంత ఫ్లోలో కంట్రోల్ ఉంటుంది, ఫ్లడ్ ఫ్లోలో కంట్రోల్ ఉంటుంది. తర్వాత ఇందాక స్పీకర్ గారు చెప్పినట్టు మనం సైంటిఫిక్ రీసెర్చ్ యాక్టివిటీస్ ఈ డైరెక్షన్లో బాగా పెంచాలి. ఇప్పుడు చాలా తక్కువ అవగాహన. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇందాక అన్నట్లుగా క్లౌడ్ బర్స్ట్ అనే పదం కూడా ఈ మధ్యనే వింటున్నాం మనం, అంతకుముందు అసలు ఎవరికి అదేంటో కూడా తెలియదు. సో ఈ విధంగా కాకుండా ఈ రీసెర్చ్
బాగా ఇంక్రీజ్ చేసి ఈ ఫ్లడింగ్ ప్రాసెస్ని అండర్స్టాండ్ చేసుకున్నట్లయితే కూడా మనకు చాలా మటుకు అది ఉపయోగపడుతుందని నా అభిప్రాయం. అండ్ లాస్ట్లీ ఈ ఇన్స్ట్రుమెంటేషన్, ఇప్పుడు ఈ సైంటిఫిక్ ఇన్స్ట్రుమెంటల్ మానిటరింగ్ ఏదైతే ఉందో, అంటే అది రకరకాల ఇన్స్ట్రుమెంట్స్ ద్వారా మనం ఈ క్లైమేట్ని మనం మానిటర్ చేసుకోవచ్చు. నేను ఇందాక చెప్పినట్లుగా సైస్మోమీటర్స్ కూడా ఇప్పుడు ఇవాళ రేపు సైస్మోమీటర్స్ కూడా యాడ్ చేస్తున్నారు, నాట్ ఓన్లీ డాప్లర్ రడార్స్ అండ్ అదర్ ఇన్స్ట్రుమెంట్స్. అలాగే ఇన్ఫ్రాసౌండ్ కూడా వాడుతున్నారు ఇప్పుడు. ఎందుకంటే ఇన్ఫ్రాసౌండ్ ఏం చేస్తుందంటే ఇప్పుడు వరద వస్తున్నప్పుడు దాని సౌండ్ని రికార్డ్ చేస్తుంది అనమాట. సో ఇప్పుడు ఒక ప్రాంతంలో సడన్గా వరద వచ్చినప్పుడు సౌండ్ చేంజ్ ఏదైతే ఉందో అది ఇన్ఫ్రాసౌండ్ సెన్సర్స్ రికార్డ్ చేస్తాయి అనమాట. సో రియల్ టైమ్ ఇన్ఫ్రాసౌండ్ సెన్సర్ నెట్వర్క్స్ మేము మొట్టమొదటిసారిగా ఎన్జీఆర్ఐలో ఈ ఇన్ఫ్రాసౌండ్ సెన్సర్స్ని ఎస్టాబ్లిష్ చేసామన్నమాట. ఎక్కడ అంటే ఉత్తరాఖండ్ ప్రాంతంలో. సో ఈ ఇన్ఫ్రాసౌండ్ సెన్సర్స్లోంచి డేటా ఏదైతే వస్తుందో దాన్ని చూసి ఇప్పుడు మేము ఏం చేస్తామంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మెషిన్ లెర్నింగ్ ఇప్పుడు చాలా పాపులర్ అయిపోయినాయి కదా. సో వీటి ద్వారా అది ఇమీడియట్గా అలర్ట్ వచ్చేలాగా మనం అల్గారిథంని కోడ్ చేసుకోవచ్చు. సో ఆల్రెడీ ఈ డెవలప్మెంట్ స్టార్ట్ అయిపోయింది. సో ఇన్ఫ్రాసౌండ్ సెన్సర్స్ మనకి క్లియర్గా చెప్తాయి ఏంటంటే ఒక ప్రాంతంలో ఫ్లడింగ్ మొదలైంది, అది మన దాకా రావడానికి ఎంత టైం పడుతుంది, ఆ క్యాల్కులేషన్స్ అన్నీ కూడా ముందుగా చేసి పెట్టుకునే అవకాశం ఉంటుంది అనమాట. సో బేసిక్గా ఈ కొత్త రకమైన అర్లీ వార్నింగ్ సిస్టమ్స్ ఇప్పుడు ప్రపంచం అంతటా కూడా దీని మీద రీసెర్చ్ అవుతుంది. సో వీ హ్యావ్ టు స్ట్రెంథెన్ అవర్ రీసెర్చ్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్. ఈ రెండూ చేసినట్లయితే చాలా మటుకు మనకి కంట్రోల్ వస్తుంది దీని మీద. లక్ష్మణరావు గారు, ప్రపంచంలో ఎన్నో దేశాలు సముద్రపు నీటిని తాగునీటిగా మార్చుకుంటున్నాయి, అలాగే మురుగునీటిని మంచినీళ్లుగా మారుస్తున్నాయి. కానీ మనకి మాత్రమే ఎందుకు ఈ దుర్గతి అంటారు? ఇక్కడ మనకి ఈ యొక్క ఫ్లడ్ రెసిడెంట్ సిస్టమ్ డెవలప్ చేసే ప్రక్రియలో ఈ యొక్క ఎస్టీపీస్ని ఎస్టాబ్లిష్ చేసుకుంటూ ఎస్పెషలీ మూసీకి దాని టెరైన్ కండిషన్ ప్రకారము దాదాపుగా ఒక 108 లొకేషన్స్లో ఈ యొక్క ఫ్లడ్ వాటర్ అనేది జాయిన్ అవుతుంది. ఈ 55 కిలోమీటర్లలో 108 లొకేషన్లో జాయిన్ అవుతుంది. దానికి అనుసంధానంగా కొన్ని ఎస్టీపీ ప్లాంట్స్ పెట్టుకొని వాటర్ని క్లియర్ చేసుకోవచ్చు. రెండోది మన కండిషన్స్లో ఈ యొక్క డ్రైనేజ్ కలవడం వల్ల ఎక్కువ పొల్యూట్ అయి ఉంటుంది కాబట్టి ఆ డ్రైనేజ్ వ్యవస్థని స్టామ్ వాటర్ వ్యవస్థని రెండింటిని సపరేట్గా చేసుకోవాలండి. మీకు వేరే కంట్రీస్లో స్టామ్ వాటర్ ఎక్స్క్లూజివ్గా ఉంటుంది, దానివల్ల పొల్యూషన్ లెవెల్స్ కూడా తగ్గిపోద్ది. మూడోది ఈ యొక్క ఎయిర్ పొల్యూషన్ని మిటిగేటింగ్ చేసే ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ని మానిటర్ చేసే వ్యవస్థ కావాలా. దాని ద్వారా మనకి జంక్షన్ నుంచి ఎంతవరకు ఏరియా వరకు పొల్యూషన్ వెళ్తుందో చూసుకొని కొన్ని సక్కర్స్ పెట్టుకుంటూ ఎయిర్లో ఉన్న పొల్యూషన్ కంట్రోల్ చేయాలి. ఆ విధంగా వాటర్ పొల్యూషన్ని ఎయిర్ పొల్యూషన్ కంట్రోల్ చేసిన రోజున ఈ యొక్క వాటర్ యొక్క క్వాలిటీ ఇంప్రూవ్ అవుతుంది. తర్వాత ఇప్పుడు కొన్ని దేశాల దుబాయ్ కానీ తమిళనాడులో కానీ మీరు సముద్రపు నీటిని వాడుకుంటున్నారు కన్వర్ట్ చేసుకొని. మన వాటర్ని బాగా వాడొచ్చు, కానీ మనం డ్రైనేజ్ని అనుసంధానం చేశాం కాబట్టి ప్రాబ్లం వస్తుంది. ఇప్పుడు హిస్టరీలో జరిగిన డ్రైనేజ్ వ్యవస్థకి స్టామ్ వాటర్ వ్యవస్థకి సపరేట్ చేసి చేసుకుంటే మాత్రము మనకి మంచి వాటర్ వస్తుంది. ఫ్యూచర్లో ఈ యొక్క వాటర్ని మొబిలిటీ ఇవ్వడం ద్వారా ఈ ఆర్టిఫిషియల్ వాటర్ ట్యాంక్స్ వాటర్ టేబుల్స్ డెవలప్ అవుతాయి కాబట్టి మనకు వాటర్ ప్రాబ్లం అనేది ఫ్యూచర్లో హైదరాబాద్లో రాదండి. ఈ యొక్క వాటర్ మొబిలిటీ ఇస్తూ పొల్యూషన్ కంట్రోల్ చేసుకుంటే మాత్రం సాల్వ్ చేయొచ్చని నా ఉద్దేశం. రైట్ సార్. సాగర్ గారు, ఫైనల్గా చెప్పండి, మూసీని ప్రక్షాళన చేయకుండా నగరంలో వరదల్ని అదుపు చేయగలమంటారా? ఈ విషయంలో అసలు రాజకీయ పార్టీలకు ఉన్న బాధ్యత ఏంటండి? మనం బేసిక్లీ క్లైమేట్ చేంజ్ ని వెంటనే మార్చలేము, అది చాలా టైం పడుతుంది. దాదాపు 80 ఏళ్ళు 100 సంవత్సరాలు పైనే పడుతుంది. రెండోది, ఇక్కడ మనం చేసిన ఎంక్రోచ్మెంట్ చెరువుల మీద లేకపోతే పొల్యూషన్ ని మనం మార్చగలం, దాన్ని మనం దానికి స్టాప్ చేయగలం. కానీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకి విల్ పవర్ లేదు ఇది చేయడానికి. ఒకప్పుడు ఒక 25 సంవత్సరాల క్రితం నేను ఒక టెక్నికల్ కమిటీలో ఉండేవాడిని పొల్యూషన్ కంట్రోల్ బోర్డులో. నాకు స్పష్టంగా ఏం తెలిసిందంటే వాళ్ళ దగ్గర దే డు నాట్ హ్యావ్ ద విల్ టు చేంజ్ థింగ్స్. దాంతో ఏంటంటే ఉన్న పొల్యూషన్ అట్లాగే ఉండిపోయింది. వాటర్ క్వాలిటీ అప్పుడు చూశాను హుస్సేన్ సాగర్ లో, ఇప్పుడు మన ఎవరో వాటర్ అనాలిసిస్ పంపిస్తే మార్పు పెద్ద ఏమీ లేదు. ఎన్క్రోచ్మెంట్ కొంత మటుకు స్టాప్ అయింది, కానీ చాలా ఎంక్రోచ్మెంట్ అయిపోయింది. అందుకని మనం టెరైన్ ని కూడా పెద్ద వెంటనే మార్చలేము. ఇది ఒక హిస్టారిక్ ప్రాబ్లం. ఎందుకంటే పూర్ణచంద్రరావు గారు చెప్పినట్టుగా ఇదొక టోటలీ అన్ప్లాన్డ్ సిటీ. అసలు ఇక్కడే కాదు, ఎంటైర్ గ్లోబల్ సౌత్ లో సిటీస్ ఆర్ జనరలీ అన్ప్లాన్డ్. దాంతో ఈ రెండు ప్రాబ్లమ్స్ మనం వెంటనే సాల్వ్ చేయలేము. కాబట్టి
థర్డ్ ఆప్షన్ ఏంటంటే లోకల్ ఆర్గనైజేషన్స్ లోకల్ ప్లాన్స్ తయారు చేయడం చాలా ముఖ్యమైన సంగతి. వరదలు వస్తే దాన్ని ప్రిడిక్ట్ చేసి వార్నింగ్ చేయటం, వార్నింగ్ సిస్టమ్స్ పెట్టుకోవడం, దాని తర్వాత అక్కడ లోకల్ ఆర్గనైజేషన్స్, వార్డ్ లెవెల్ ఆర్గనైజేషన్స్ తయారు చేయటం, ఇవి తయారు చేసి వరదలు రాక ముందే అక్కడ ప్రజల్ని ఇవాక్యువేట్ చేయటమో, లేకపోతే ఏంటంటే అక్కడ ఉన్న బిల్డింగ్స్ ఏవైతే పడిపోయే అవకాశం ఉన్నదో అక్కడి నుంచి ఇవాక్యువేట్ చేయటం, దాని తర్వాత రెస్క్యూ అండ్ రిలీఫ్ ఆపరేషన్స్ లో ట్రైన్ చేయటం, ఎవరన్నా మునిగిపోతే ఎట్లా వాళ్ళని రక్షించాలో ఇట్లాంటి ట్రైనింగ్ ఇవ్వటం. ఇట్లాంటి ట్రైనింగ్ ఇచ్చినందుకే కారుణ్య అక్కడ వైనాడులో కొంత మటుకు రిలీఫ్ అండ్ ఆపరేషన్స్ చేయగలిగింది. 5 ఏళ్ల నుంచి వాళ్ళు ప్రాక్టీస్ చేస్తున్నారు. ఎటొచ్చి ఈ వరదల్ని మనం నిజంగా ఆపాలంటే దట్స్ అ లాంగ్ టర్మ్ ప్లాన్. ఆ ప్లాన్ మనం ఇప్పుడు స్టార్ట్ చేస్తే అది ఇంకో 20-30 ఏళ్లు పడుతుంది అది ఫ్రక్టిఫై అవ్వడానికి. క్లైమేట్ చేంజ్ మాత్రం దట్స్ అ మచ్ లాంగర్ టర్మ్. అది మన ప్రభుత్వం కూర్చొని దే కాంట్ డూ ఇట్ అలోన్. ఇట్స్ అన్ ఇంటర్నేషనల్ ప్రాబ్లం. ఎందుకంటే ఇప్పుడు 16% ఆఫ్ ది గ్లోబల్ నార్త్, వాళ్ళ పాపులేషన్ 16%. దే హ్యావ్ కాజ్ 70% ఆఫ్ ది క్యూములేటివ్ ఎమిషన్స్. అంటే 1751 నుంచి ఇవాటి దాకా ఎమిషన్స్ వాళ్ళు 70% వాళ్ళది, 30% మిగతా గ్లోబల్ సౌత్. ఈ ఎటొచ్చి గ్లోబల్ నార్త్ ఏమంటుందంటే వీ విల్ నాట్ టేక్ రెస్పాన్సిబిలిటీ ఫర్ వాట్ వీ హ్యావ్ డన్. అంటే గ్లోబల్ క్లైమేట్ జస్టిస్ అంటూ ఎక్కడ ఏమీ లేవు, దీనికి పోరాడాలి. దిస్ ఇస్ అ హ్యూజ్ ఫైట్. అందుకని వాట్ వీ కెన్ డూ ఈజ్ రియలీ నాట్ మిటిగేషన్ బట్ అడాప్టేషన్. అడాప్టేషన్కి ఏంటంటే మనకి లోకల్ ఆర్గనైజేషన్స్, లోకల్ రెస్పాన్స్ ప్లాన్స్, దీస్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. దీనికి ఇంతవరకు మన ప్రభుత్వం పెద్ద ఇంపార్టెన్స్ ఇవ్వలేదు. సో ఐ పుట్ మై బెట్ ఆన్ లోకల్ ఆర్గనైజేషన్స్ అండ్ లోకల్ ప్లాన్స్ ఉంటేనే వీ కెన్ సర్వైవ్. అలాగే పొల్యూషన్ బోర్డుకి కూడా రైట్స్ ఇవ్వాలంటారా? ఏమండి? రైట్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. పూర్ణచంద్రరావు గారు, లక్ష్మణరావు గారు అండ్ సాగర్ దారా గారు ప్రతిధ్వని చర్చలో పాల్గొన్నందుకు. ఇది నేటి ప్రతిధ్వని. నమస్తే.